జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి మంత్రులు ఎమ్మెల్యేలు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజే 60,000 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఒక్కో నియోజకవర్గంలో ఫస్ట్ ఫేజ్ కింద 400 ఇళ్లు నిర్మించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకాన్ని రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మంత్రులు ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం ఎల్లపల్లిలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేయగా మావల గ్రామంలో మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. అటు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభించారు. పేదవాడి ఇల్లు కల నెరవేరనుందని ఒక్కో నియోజకవర్గానికి ఫస్ట్ ఫేజ్ లో 400 ఇళ్లు, మార్చిలో మరో 1500 ఇళ్లు మంజూరవుతాయని మంత్రులు తెలిపారు. ఒక్క ఇల్లుకు 5,04,000 రూపాయల ఇల్లు. మేము చూస్తే ఇప్పుడు ముగ్గు పోసిన అక్కడ ఇల్లు కట్టుకోక కూడా మన పక్క జాగుంటుంది. 125 గజాలు ఇల్లు కట్టే లోపల 560 స్క్వేర్ ఫీటు 5,04,000 రూపాయల ఇల్లుకు సీసీ రోడ్లు, డ్రైన్లకు గాను తాగునీటి కొరకు, కరెంటు కొరకు 1,25,000 అంటే ఒక్క ఇల్లుకు 6,30,000 ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఒక ఊరికి 25 ఇచ్చినా కానీ ఒక్కొక్క సంవత్సరము 8 గ్రామాల కంటే ఒక 3 సంవత్సరాల లోపల మొత్తం గ్రామాలకు 4 సంవత్సరాల లోపల అందరికి ఇల్లు వచ్చేస్తాయి. మరి ఎట్లా కడుతున్నాం, ఏ రకంగా ఇల్లు కట్టుకోగలుగుతాం, ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోగలుగుతాం అనేది ఇప్పుడు ఇలా ఒక ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి 400 ఇళ్ల చొప్పున ఇలా మనం మంజూరు చేసుకున్నాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ వినోద్ ప్రారంభించారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ కిష్టయ్య కుటుంబానికి కేటాయించిన స్థలంలో ఇవాళ భూమి పూజ చేసి డబుల్ బెడ్రూమ్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ రోజు దసరా పండుగ తెలంగాణ రాష్ట్రంలో పేద వర్గాలకి ఇది ఎప్పుడూ గుర్తుంచుకునేటువంటి రోజు. 2015 దసరా పండుగ 2 బెడ్రూమ్ల ఇల్లు ఈరోజు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు ముగ్గు పోసి శంకుస్థాపన చేయడం జరిగింది. నిరుపేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పథకానికి శంకుస్థాపన చేశారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే బి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కలెక్టర్ శ్రీదేవి. టౌన్ వీరన్నపేటలో మంజూరైన 2,300 ఇండ్లకు వారు భూమి పూజ చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నారని అన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. రాబోయే రోజుల్లో నిరుపేదలందరికీ గూడు కల్పించడమే ధ్యేయమన్నారు. అటు మెదక్ జిల్లాలోనూ ఇండ్ల పథకం శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. జిల్లాలోని చిన్న కోడూరు మండలం ఇబ్రహీం నగర్, మందపల్లిలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి గూడు నిర్మించి ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి హరీష్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ గ్రామంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2 గదుల ఇళ్ల నిర్మాణంతో పేదల ఆత్మ గౌరవం కాపాడుతామని అన్నారు మంత్రి పోచారం. రాజకీయాలకు అతీతంగా నిజమైన పేదవారికే ఇల్లు చెందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరికి పేదవారికి మాత్రమే ఇలా లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ ప్రమేయం ఉండదు, ఇలా రాజకీయ జోక్యం ఉండదు. పార్టీలకు అతీతంగా పేదవారు, అతి పేదవారికే ఈ ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎంపిక కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే తహసీల్దార్లు, ఆర్డీఓలు ఎంక్వైరీ చేసి పేదల పేర్లు మాకు ఇస్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి పేర్ల నుంచే మేము సంతకం పెడతాం తప్పితే కొత్త పేర్లేం కాదు. అటు నాగారం బోధన్ టౌన్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు ఎంపీ కవిత. స్థానిక ప్రతినిధులతో కలిసి భూమి పూజ చేశారు. గత ప్రభుత్వాల హయాంలో పేదల ఇళ్లు పేపర్లలోనే ఉన్నాయని, డబ్బులు డ్రా అయ్యాయని అన్నారు ఎంపీ కవిత. ప్రతి నియోజకవర్గానికి 70,000 ఇళ్లు అవసరమని, ప్రస్తుతం 400 ఇళ్ల నిర్మాణం తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకుని మిగతావి కూడా పూర్తి చేసే బాధ్యత టీఆర్ఎస్ సర్కార్దే అన్నారు ఎంపీ కవిత. మొదటి దఫా ప్రతి నియోజకవర్గానికి 400 ఇళ్లు కడుతున్నాం. అది కూడా ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే ఆ ప్రభుత్వ భూమిలో మొట్టమొదట ఇల్లు కట్టి కాలనీలు కట్టిస్తాం. ఆ తర్వాతి దఫా ఎవరికి వాళ్ళ భూమి ఉంటది, జాగా ఉంటది, వాళ్ళ భూమిలో కావాలనుకున్న వాళ్ళకి వాళ్ళ భూమిలో కట్టిస్తాం. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా మెర్తాడ్, బాన్సువాడల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు భూమి పూజ చేశారు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలోని కామారెడ్డి టౌన్ లో బీడీ కాలనీ, గుమస్తా కాలనీల్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శంకుస్థాపన చేశారు. ఇటు హైదరాబాద్ లోని పద్మారావు నగర్ లో మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాలు కూడా కట్టినాయి, కానీ పేద ప్రజల ఇండ్లంటే ఏదో 2 గోడలు పెట్టి ఒక అర్ర అన్నట్టు తయారు చేసి ఒక్కసారి ఐడిహెచ్ కాలనీని చూడండి. ఈ ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తున్నది, ఈ ప్రభుత్వం పేదవాళ్ళంటే
ఎంత సోయితో ఎంత స్పృహతో ఉన్నది. ఆ ఇల్లును చూస్తే నిజంగా కూడా ఎవరైనా ప్రైవేటులు కట్టినట్టున్నది తప్ప ఎక్కడ గవర్నమెంట్ ఇల్లు లెక్క లేదు. సనత్ నగర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిలకలగూడలో మంత్రి పద్మారావు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు.